అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. అరుంధతి, మేము నీకు అగ్రిమెంట్ చేసింది వ్యాపారానికి సంబంధించి, అమ్మవారికి సంబంధించింది కాదు. మీ వ్యాపారమే అమ్మవారి చీరతో మొదలైంది కృష్ణ తులసి. మరి అమ్మవారి చీర నేయటానికి మగ్గం ఎలా ఎక్కుతావు? నువ్వు మగ్గం ఎక్కాలంటే నా అప్పు తీర్చాల్సిందే. అరుంధతి, నేను నీ బాకీ తీర్చాలి, నిజమే. అది ఎలాగైనా తీర్చేస్తాము. కానీ డబ్బుకి అమ్మవారి చీరకి లింకు పెట్టకు. ఆ చీర చాలా పవిత్రమైనది, చాలా నిష్ఠతో నేయాల్సింది. దయచేసి అమ్మవారి చీర విషయంలో నువ్వు మన ఒప్పందాన్ని అడ్డం పెట్టకు. ఆ ఒక్క చీర నెయ్యటానికి ఒప్పుకో అరుంధతి. అలాగే ఒప్పుకుంటాను. ఆ చీరేంటి, అన్ని రకాల చీరలకి ఒప్పుకుంటాను. నా అప్పుని తీర్చేసేయ్. అలాగే ఒప్పుకుంటాను. అప్పు తీర్చేస్తే మీరు ఒప్పుకునేదేంటి? మిమ్మల్ని ఇబ్బంది అడగకుండా మేమే అమ్మవారి చీర పనిని మొదలు పెట్టేస్తాము. ఏంటి కృష్ణ తులసి ఇది? ఆ రోజు మీకు డబ్బులు ఎక్కడ దొరకకపోతే నేను మీ ఇంటికొచ్చి మీ పరిస్థితికి జాలిపడి అంత డబ్బు ఇస్తానని చెప్పాను. ఆ రోజు మీ గొంతులు ఎంత గట్టిగా లేవలేదెందుకు? అమ్మవారి చీర గురించి అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదెందుకు? నేనన్న ప్రతి మాటకి తలూపి డబ్బులు తీసుకున్నారు కదా. ఓ, అప్పుడు అవసరం నీది కదా. కానీ ఆ అవసరానికి ఈ ఊళ్ళో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పుడు అందరూ ఉన్నారని వాళ్ల ముందు నన్ను చెడ్డదాన్ని చేసి నువ్వు మంచిదానివ్వడం కోసం ఇలా మాట్లాడుతున్నావు. నీ కూతుళ్ల చేత మాట్లాడిస్తున్నావు. ఇదెక్కడ న్యాయం కృష్ణ తులసి? నా దగ్గర నువ్వు అప్పు చేశావని ఊళ్ళో తెలిస్తే నీకే పరువు తక్కువ. అది ఆలోచించే ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకూడదని నేనే ఈ అగ్రిమెంట్లో రాయించాను కదా. మరి నా మంచితనాన్ని ఇప్పుడు ఇలా చెడు చేయటం ఏమైనా బాగుందా? ఎవరికి చెడు చెయ్యాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు అరుంధతి. నీ బాకీ తీర్చటానికి కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నావు, అంతే. అంటే అమ్మవారి చీర అది మొదలు పెట్టేలోపు మా బాకీ తీర్చలేరన్నమాట. మీ దగ్గర తీసుకుంది 1,00,000, 2,00,000 కాదు, 25,00,000. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి కృష్ణ తులసి, కళ్యాణి కోసమేగా డబ్బు తీసుకున్నావు. మరి ఆ కళ్యాణియే మీరు అప్పు తీర్చలేరు అని చెప్తోంది. అంతేనా? అదే ఫైనలా? నువ్వు చెప్పే చివరి మాట ఏమీ లేదా? అరుంధతి, మనుషులన్నాక పట్టు విడిపో ఉండాలి. మా పరిస్థితి నీకు తెలిసి కూడా మీరిలా ఇలా అడగడం తప్పంటావా? నేనేవి అన్యాయంగా అడగట్లేదు కదా.
న్యాయం చట్టం అన్నీ ఒప్పుకునేలా అగ్రిమెంట్ ముందు పెట్టి అడుగుతున్నాను. రెండు వారాల్లో మన గడువు పూర్తవుతుంది. ఈలోగా నా బాకీ తీర్చేయండి. లేదంటే ఇప్పుడు నేను చెప్పే కండిషన్కి ఒప్పుకోండి. ఏంటా కండిషన్? మీరు నా బాకీ తీర్చలేకపోతే ఈ సంవత్సరం నుంచి మీరు అమ్మవారికి చీరనేసే సాంప్రదాయాన్ని శాశ్వతంగా వదులుకోవాలి. ఆ సాంప్రదాయాన్ని మాకు అప్పగించేయాలి. అమ్మ అరుంధతి గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ చీర సాంప్రదాయం అనేది కృష్ణమ్మ ఇంటి సాంప్రదాయం కాదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇవ్వలేరమ్మా. అలాని ఇది వారసత్వం కూడా కాదు కదా సర్పంచ్ గారు. వాళ్ళే కంటిన్యూగా అమ్మవారికి చేరవాలని ఎక్కడ రాసిపెట్టి లేదు కదా. ఆనాడు చీర సమర్పించే మనిషికి అనారోగ్యం చేయడం వల్ల ఆ అదృష్టం కృష్ణమ్మకి దక్కింది. తన పిల్లల నలుగురిని పెంచుకుంటూ చాలా కష్టపడుతూ కూడా ఎంతో నిష్ఠతో చీరనేసి ఇచ్చేది. అందుకే కృష్ణమ్మ మీద మా అందరికీ అంత గౌరవం. మీకంత గౌరవం ఉంటే ఆవిడ చేసిన అప్పు మీరు తీర్చేయండి. ఆవిడ చేతే చీర నేయించుకోండి. ఎవరొద్దన్నారు? చెప్పండి సర్పంచ్ గారు, నా పిల్లలు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పండి. కృష్ణ తులసి నాకు అగ్రిమెంట్ రాసింది. మీకు తనతోనే చీర నేయించుకోవాలని అంత కోరికగా ఉంటే అలాగే నా కూతురు చెప్పినట్టు చేసేయండి. ఆవిడ చేసిన అప్పు మేమెలా తీర్చగలమమ్మా? తీర్చలేరు కదా, మరి అలాంటప్పుడు మీరెవ్వరూ మాట్లాడకండి. చూడండి, ఈ విషయం మీద మాకు కోర్టుకు వెళ్లే రైట్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కేసుని ఎన్ని రోజులైనా సాగదీయగలిగే తెలివితేటలు మా లాయర్కున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందో మీరు ఊహించగలరు.